బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోనుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇప్పటికే ప్రజలు భారీ సంఖ్యలో సభకు చేరుకున్నారని, కేసీఆర్ స్పీచ్ కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. ఇవాల్టి సభ ద్వారా రైతుల్లో కేసీఆర్ భరోసా నింపబోతున్నారంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే కార్యకర్తలు లక్షలాదిగా ఎల్కతుర్తి సభకు తరలి వెళ్ళిన పరిస్థితి మనం చూస్తాం. సభకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, బీఆర్ఎస్ సభ ఎలా ఉండబోతుంది? ఒక పండుగ వాతావరణం అనిపిస్తూ ఉంది. అంటే ఈ 15 నెలల 16 నెలల సంవత్సరాల పరిపాలన ఏమైపోయిందంటే ప్రజలకు అరే ఏం నరవా ఇట్లా అయిపోయాయి కదా, ఏదో అనుకుంటే ఇట్లా జరిగిపోయాయి కదా, అంత ఆశపోతే దురాశ అయిపోయాయి కదా, ఇట్లా ఒక ఆందోళన ఉంటుంది అనమాట అంతరుగా. ఇక కేసీఆర్ గారు ఎప్పుడైతే రజతోత్సవ సభ వరంగల్ అనగానే వాళ్ళకు ఉత్సాహం, అరే కేసీఆర్ ఏమో చెప్తాడు, ఖచ్చితంగా ఏదో మాట్లాడతాడు, ధైర్యం ఇస్తాడు రాబాయ్, ఉన్నాడు రాబాయ్, తెలంగాణ ఇచ్చిన మళ్ళీ వచ్చిండు రాబాయ్ అనేటువంటి ఒక భరోసా ఇవ్వబోతున్నాడు. ప్రజలు ముఖ్యంగా వాళ్ళంతా వాళ్ళు ప్రస్తుతం చాలామంది ఫోన్లు చేస్తారు, అన్నా మేము వస్తున్నామన్నా, మేము వస్తున్నామన్నా. గతంలో మేము చేస్తే మా కార్యకర్తలను రమ్మనేది, కార్యకర్తలను మీటింగ్లకు రండి, కార్యకర్తలకు ఏదైనా అరేంజ్ చేస్తాం అట్లా చెప్పేది అనమాట. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అందరూ వస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు, చూద్దాం చేద్దామని చెప్పి. అరే మేము బస్సులు అరేంజ్ చేయలేకపోతున్నాము, కార్లు అరేంజ్ చేయలేకపోతున్నాము, మరి మీరు టీవీలలో చూడండి అంటే కొంతమంది సొంత వాహనాలతో కూడా బయలుదేరుతున్నారు, సొంతంగా ముందే బయలుదేరినారు. నిన్న కొంతమంది వరంగల్ చుట్టాలు ఉన్నారంటే వాళ్ళ దగ్గర పోయి ఉన్నారు, జనగాంలో చుట్టాలు ఉన్నారని అట్లా పోయి ఉన్నారు, అడ్వాన్స్గా వెళ్ళిపోతున్నారు అనమాట. మేము అంతకుముందు మధ్యాహ్నం 4 గంటలకు మీటింగ్ అంటే ఉదయం నుంచి ఎమ్మడబడుతుంటాం పోండి. ఇప్పుడు వెంకటాపురం నుంచి సుక్కన్న అని చెప్పి ఆయన ఫోన్ చేసిండు, అన్నా మాకు ఇంకా బస్సు రాలేదు, మేము ఫస్ట్ ఉండాలి అని చెప్పేసి అని. అట్లా ఎదురేడు నుంచి ఫోన్ చేసిండు శ్రీకాంత్ అని తమ్ముడు, వాళ్ళ బంధువు మా శ్రీకాంత్ కార్యకర్త, అన్న నేను వస్తున్నా బయలుదేరిన లేడని చెప్పి. అంటే అట్లా ఉత్సాహం అనేది చాలా ఉత్సాహం కనిపిస్తూ ఉంది, ప్రజలలో ఉత్సాహం కనిపిస్తూ ఉంది, కార్యకర్తల ఉత్సాహం కనిపిస్తూ ఉంది, ముఖ్యంగా రైతులలో ఒక భరోసా ఉత్సాహం కనిపిస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున దారి పడినారు, చాలామంది చేరుకోలేరు, కొంతమంది అయితే వాలంటరీగా ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా వాళ్ళంతకు వాళ్ళు కూడా పనిచేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే లక్షలాది మంది కార్యకర్తలు సభ ప్రాంగణానికి చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి? ఏర్పాట్లు మంచినీళ్ళు మజ్జిగ అని ఏర్పాటు చేసినాం. స్వచ్ఛందంగా కొంతమంది కూడా దారి పడడం కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు, ఎవరి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. బస్సులల్లో కార్లల్లో నడిచేటోళ్ళు కూడా వాటర్ బాటిల్ వేసుకొని నడుచుకుంటూ వస్తున్నారు, వదిలే బండ్లలో వస్తున్నారు. ఇంకా ఏర్పాట్లు అనేది తక్కువే ఉండదు. కేసీఆర్ గారి ఏర్పాట్లు అంటే ఇంత భోజనం తక్కువ ఉండదు, ఏది తక్కువ ఉండదు కేసీఆర్ గారి సభలకు. ప్రభుత్వం ఓర్వలిక కొన్ని ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది, దాన్ని మీరు ఎట్లా? ఇక అంత పిచ్చి చర్య అంత. కొందరు సోషల్ మీడియాలో కూడా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని ఊరికే చెప్పడము అంటే ఓర్వలేనితనం. ఎంత అయినా ఇప్పుడు ఎవరు నమ్మేటట్లు ఎవరు చెప్పు, ఆ ఓర్వలేనితనానికి ఎంత చేసినా ఏం కాదు. వాళ్ళు ప్రజల మీద దృష్టి పెట్టాలి, పని మీద దృష్టి పెట్టాలి తప్ప ఏదో ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది అంటే ఎట్లయితుంది ఫెయిల్, ఎందుకైతుంది ఫెయిల్? ఎట్టి పరిస్థితుల్లో కాదు, 100% సక్సెస్ఫుల్ అవుతుంది. సక్సెస్ అయిపోయింది, వాళ్ళ గుండెల్లో గుబులు అంటుంది. అరే ప్రోగ్రామ్ అయిన తర్వాత ఎవడెవడు రివోల్ట్ అవుతాడో, ఎవడెవడు ఏం చేస్తాడో అని భయం స్టార్ట్ అయింది. ఇవాళ సాయంత్రం కేసీఆర్ స్పీచ్కి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సార్ స్పీచ్ ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాడు, కాన్ఫిడెన్స్ ప్రజలలో ఒక భరోసా వచ్చేస్తుంది, అది మాత్రం పక్కా అయిపోగలుగుతాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎన్ని లక్షల మంది బయలుదేరే అవకాశం? ఇగో మేము ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు ఇవన్నీ కొన్ని అరేంజ్ చేసినాం, కార్లు ఉన్న కార్లు అన్నీ కూడా బుక్ చేసుకున్నాం. ఇక ఎవరంతా వాళ్ళే ఆ లెక్కకు మించినంత జనం వస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్న పరిస్థితి. ఇప్పటికే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎల్కతుర్తి సభకు చేరుకున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు లక్ష్మణ్తో యాసర్ టీ న్యూస్, హైదరాబాద్.